హాయ్ హలో అందరికి నమస్తే. లీడర్ అంటే ఎలా ఉండాలి? తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తమ పార్టీ కోసం కష్టపడేటువంటి వారికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఒక హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే తన పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతే ఇక ప్రజలకి ఏం నిలబెట్టుకుంటారు? వాళ్ళు నిలబెట్టుకోలేరు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారి కోసం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు తన పార్టీలో నాయకులకు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారికి కూడా మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి క్రమంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లీడర్ అంటే అలాంటి నాయకుడు కింద పనిచేయడమే బెటర్ అనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్యే కోటాలు 5 ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 5గురిని ఎన్నుకునేటువంటి క్రమంలో టీడీపీ పార్టీకి 4 అని చెప్పారు, జనసేన పార్టీకి 1. ఆల్రెడీ నాగబాబు ఫిక్స్ అయిపోయారు అది. సో మరి టీడీపీ పార్టీలో 4 అని చెప్పినటువంటి క్రమంలో దాంట్లో మళ్ళీ బీజేపీ పార్టీకి 1 కేటాయించడం జరిగింది. మిగతా 3 టీడీపీ పార్టీకి సంబంధించి ఇక్కడ వాళ్ళ ఆ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లకు సంబంధించి అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు. వీళ్లకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ మీడియా కానీ ఎవ్వరు కూడా ఈ పేరుని ఎక్స్పెక్ట్ చేయనే లేదు. ప్రధానంగా వినిపించినటువంటి పేర్లు వేరే చాలా సీనియర్లు పార్టీల కోసం త్యాగం చేసి మన టికెట్లు త్యాగం చేసి పొత్తులో భాగంగా వాళ్ళకు హామీ కూడా ఇవ్వడం జరిగింది బహిరంగ సభల్లో. సో ఈ క్రమంలో ఖచ్చితంగా మాకే వస్తుందనేటువంటి ఆలోచన చేశారు. ఇప్పుడు దేవినేని ఉమా పార్టీలో సీనియర్ ఆయనకు వస్తుందని అనుకున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే సీటు త్యాగం చేశాడు ఆయనకి రాలేదు. బుద్ధా వెంకన్న తన రక్తంతో సిబిఎన్ కోసం ప్రాణాలను ఇస్తాను రాసుకున్నాడు ఆయనకి ఇవ్వలేదు. యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, చాలా సీనియర్ లేదు. జవహర్ నెహ్రూ ఆయనకు లేదు. దీంట్లో జనసేన పార్టీ నుంచి నాకు వస్తుందని ఆశపడేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి లేదు. ఇట్లా వైసీపీ పార్టీ నుంచి మారినటువంటి అనేక మందికి లేదు. అది టీడీపీ పార్టీలో, జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడేటువంటి వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశం లేదు. అప్పుడే మళ్ళీ ఎమ్మెల్సీ ఉండవు. మళ్ళీ నాకు తెలిసి దగ్గర 2 సంవత్సరాల టైం పట్టొచ్చు. అప్పటి వరకు వీళ్ళు మళ్ళీ వస్తుందో రాదో అనే దాంట్లోనే పార్టీలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా వాళ్ళకు మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక చర్చ. అసలు వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు? రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీదా రవిచంద్ర ఉన్నారు. ఆయన నారా లోకేష్కి చాలా సన్నిహితుడు. నారా లోకేష్ గారికి అనుకూలంగా ఉండే వ్యక్తులు కావాలి కాబట్టి బీదా రవిచంద్రతో బెటరు. పాదయాత్రలో కూడా తనతో పాటు తిరిగారు, చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి నారా లోకేష్ డిసైడ్ అయ్యారు కాబట్టి ఆయనకి ఇచ్చేశారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఒకరు ఉండాలని చెప్పి బీటీ నాయుడుకు సిట్టింగ్ ఆయన కూడా మళ్ళీ ఆయనకి ఇచ్చారు. అదేవిధంగా బూతుల కోటాలో మనమేమో బూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామని చెప్తాం. కానీ బూతుల కోటాలో కావలి గ్రీష్మ గారికి ఇచ్చారు. ఈ మాట ఎందుకంటున్నారంటే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆమె ఏ రకంగా మహానాడు సభలో ఒక మహిళ తొడగొట్టి నా కొడకల్లరా రండిరా ఈడ్చీడ్చి కొడతా అని చెప్పి మాట్లాడినటువంటి మహిళకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది వాళ్ళ టీడీపీ పార్టీలోనే, కూటమి పార్టీలలోనే ఈమెకు ఇవ్వడం ఏందని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. అప్పుడెప్పుడో మహానాడులో కనిపించినటువంటి నాయకురాలు మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. మిగతా వాళ్ళేమో ఆశపడ్డటువంటి వాళ్ళేమో పాపం మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డటువంటి పరిస్థితి. ఆశ పెట్టుకున్నారు ఖచ్చితంగా మాకు వస్తుందని, త్యాగం చేశారు కాబట్టి. సో వాళ్ళకి ఇవ్వలేదు. సో ఈ రకంగా వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను మాత్రమే వీళ్ళు టికెట్లు ఇచ్చుకున్నారు. వర్మ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు పాపం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణమే వర్మ. అలాంటి వ్యక్తి కూడా లేదు. వంగవీటి రాధకి లేదు. ఇట్లా సీనియర్లందరినీ పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు ఆ ప్రాంతంలో అధిష్టానం టికెట్ వేరే వాళ్ళకి కేటాయిస్తే కొన్ని కారణాల చేతనో ఏదో రకంగానో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జగన్ గారు వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలు మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట తీసుకోండి. విడుదల రజని గారికి టికెట్ ఇచ్చినప్పుడు మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. చాలా చోట్ల అదే రకంగా. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవి ఇచ్చారు, రాజ్యసభకు పంపించారు. ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం, రాజ్యసభ ఇవ్వడం, అదేవిధంగా కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వడం. అంటే ఒకసారి మాట ఇస్తే ఆ మాట కట్టుబడి వాళ్ళకు న్యాయం చేసినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి సంబంధించి టీడీపీ పార్టీలోనే చర్చ జరుగుతుంది. లీడర్ అంటే ఇట్లా ఉండాలి, మాట ఇస్తే మాట తప్పకుండా ఇలా ఆదుకుంటే మేము కష్టపడడానికి అవకాశం ఉంటుంది. కష్టపడ్డవాడికి పదవులు వస్తూ ఉన్నాయని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు.
కానీ గెలవకముందు ఒక రకంగా, గెలిచిన తర్వాత ఒక రకంగా, ఈ రకంగా చేస్తూ పోతే ఎట్లా అనేటువంటి ఆలోచన చర్చ జరుగుతుంది. పైగా వీళ్ళందరూ కూడా ఎవరైతే సీనియర్లు ఉన్నారో, అసంతృప్తులు ఉన్నారో, ఇప్పుడు బాధపడుతూ ఉన్నారో, ఖచ్చితంగా తమ రాజకీయ భవిష్యత్తు కనుక బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు, వైసీపీ పార్టీ వైపు వెళితేనే బెటర్ అనేటువంటి ఆలోచనలు కూడా తమ సన్నిహితుల దగ్గర చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలు పొత్తులో ఉంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితి. ఫైనల్గా పొత్తులోనే వాళ్ళు వెళ్తారు. ఆ పొత్తులో భాగంగా వీళ్ళకి టికెట్లు వస్తారో రావో తెలియదు. పైగా వైసీపీ పార్టీ నుంచి అనేక మందిని ఈ పార్టీలోకి తీసుకొస్తారు. కొంతమంది వాళ్ళ ఆర్థిక లావాదేవీలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఈ పార్టీలోకి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు అక్కడ ఖాళీ అవుతూ ఉన్నాయి. సో అంటే ఆ నియోజకవర్గంలో అప్పటికే ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నారు, అక్కడ వసంత ప్రసాద్ వచ్చారు, సో వైసీపీ నుంచి వచ్చారైనా. సో ఈ క్రమంలో మళ్ళీ వచ్చేసారి ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్ ఇస్తారో లేదో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉంటాయి. సో అలాంటి నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ వైసీపీలోకి మనం వెళ్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడే పార్టీలో చేరకపోవచ్చు, కానీ ఎందుకంటే చేరినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్సీ ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ మళ్ళీ ఖాళీ కావాలంటే అప్పుడు ఇస్తామంటే అప్పుడు ఏముంది, ఎలక్షన్స్కి ఒక 2 సంవత్సరాల ముందు గట్టిగా అంటే 1 సంవత్సరం కూడా పనిచేయరు. ఒక సంవత్సరంన్నర కూడా పనిచేసే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత అధికారం ఉంటుందో లేదో తెలియదు. సో కాబట్టి ఎందుకు అదేదో ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఉండి ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎమ్మెల్సీ ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నవాళ్ళు. ప్రత్యక్ష ఎన్నికలకు ఎమ్మెల్సీ ద్వారా వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పార్టీ మారాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ జగన్ గారికి సన్నిహితులైన వాళ్ళతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ పార్టీలో చేరుతాం, ఆ నియోజకవర్గం టికెట్ కనుక హామీ ఇస్తే అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయనేటువంటిది కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూ ఉన్నాం. జగన్ గారు 2.0లో భాగంగా ఇలాంటి ఎవరైనా అసంతృప్తులు ఉంటే కనుక అది ఏ పార్టీ అయినా సరే, టికెట్లు రాని వాళ్ళు కానీ, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు కానీ, ఇంకెవరైనా సరే అక్కడ వర్గ విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో వైసీపీ పార్టీ నుంచి అటు వెళ్ళినటువంటి ఉంటారు ఎవరైనా లీడర్లు, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్ని ఇటువైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇంతకుముందు ఒక చర్చ జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అది ఇప్పటికప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటన చేసేటువంటి క్రమంలో ఒక్కరొకరుగా పార్టీలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. పైగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తారు, పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్తే అనేక బెనిఫిట్స్ ఉంటాయి. పొత్తుల భాగంగా ఎవరికి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ కోటాలు మీకు 2 మాకు 2 అనేటువంటి లెక్కలు ఉండవు. కాబట్టి వైసీపీ పార్టీ బెటర్ అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడానికి ఒక ఆలోచనకు వచ్చారు. ఇది చూస్తేనేమో కూటమిలో భాగంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, సీనియర్లను పక్కన పెడతా ఉన్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకు కూడా ఆ హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైసీపీ వైపు వెళ్తే బెటర్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారనేది ఇప్పుడు చర్చ. సో ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారుతాయనేది మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులుగా ఎన్నుకున్నారో వారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటి, మిగతా వాళ్ళని పక్కన పెట్టడానికి కారణం ఏంటి, అంతా నారా లోకేష్ చేతిలోనే నడుస్తున్నటువంటి చర్చ నిజమేనా? మరి ఇప్పుడు ఎవరైతే సీనియర్లు అసంతృప్తులు ఉన్నారో వైసీపీ పార్టీలకు వెళితే ఎలా ఉంటుంది, వెళ్ళాలని నిజంగానే కోరుకుంటున్నారా, లేకపోతే కేవలం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చన అన్న దానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.